బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ చాలా సందర్భాల్లో ప్రజలకు ముఖ్యంగా కామన్ మ్యాన్కి దూరంగా ఉంటుందని అనుకుంటుంటారు. ఈ మధ్య గమనిస్తే ఇన్ఫ్లేషన్ కావచ్చు, కన్జర్వేటివ్ పార్టీ అంటే టోరీస్ యొక్క పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ చాలా వరకు సస్పీషియస్గా చూస్తున్నాడు బ్రిటన్లో. స్లోగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ పాపులారిటీ తగ్గిపోతుంది బ్రిటన్లో. ఆయన కామన్ మ్యాన్కి చేరువవ్వాలని చాలా ట్రై చేస్తున్నారు. అటువంటి ప్రయత్నం ఒకటి రీసెంట్గా చేసి అందరి ముందు అబాస్ పాలయ్యారు. ఏంటి ఆ ప్రయత్నం ఒకసారి చూద్దాం. మనందరికి తెలుసు అడిడాస్ షూస్. అది మిడిల్ క్లాస్ ఒక డ్రీమ్ అనమాట, ఆ షూస్ కొనుక్కోవటం జనరల్గా. అడిడాస్ సాంబాస్ అని చెప్పి, సాంబా మనకు తెలుసు, సాంబా అనేది బ్రెజిల్లో ఫేమస్ డాన్స్. అక్కడ 1950లో బ్రెజిల్లో సాకర్ వరల్డ్ కప్ టైంలో ఈ షూస్ రిలీజ్ అయ్యాయి. అక్కడ అప్పట్లో చాలా మంది ఇది చాలా పాపులర్గా వేసుకునేవాళ్ళు అనమాట. తర్వాత ఈ మధ్య కాలంలో అడిడాస్లో సాంబా అనే మోడల్ చాలా కూల్ మోడల్ అనమాట. సో ఒక యావరేజ్ కాలేజ్కి వెళ్ళే అబ్బాయిలో ఫ్యాషన్ కోసం కొనుక్కుని వెళ్తూ ఉంటారు. రీసెంట్గా రిషి సునాక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఇంటర్వ్యూలో ఆ షూస్ వేసుకుని కనిపించారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడారు, ట్యాక్స్ పాలసీస్ ఇవన్నీ. కానీ ఆయన ఒక ఫార్మల్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడుతూ అంత తక్కువ కాస్ట్ $100 అయ్యే షూస్ వేసుకున్నారని చెప్పి చాలా మంది ఆయన్ని దుయ్యబట్టారు. దానికి కారణం ఏంటి తెలుసా? తెలివిగా ఆయన కామన్ మ్యాన్ దగ్గర అవ్వాలని చెప్పి. కామన్ మ్యాన్కి ఒక డ్రీమ్ షూ అది, దాన్ని ఈయన వేసుకుని చూపించి ఆ షూ ఒక వాల్యూని తగ్గించేసాడు ఈయన. యాక్చువల్లీ రిషి సునాక్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరు కామన్ పీపుల్ లేరు. ఆయన చాలా ఎలిటిస్ట్, రిచెస్ట్ అంట బ్రిటన్లో. సో ఆయన ఈ షూస్ కావాలని వేసుకున్నారు, కావాలని నేను షో ఆఫ్ చేయడానికి వేసుకున్నారు. కానీ అంటే అనవసరమైన సందర్భాల్లో, ఇన్ఫార్మల్ సందర్భాల్లో ఆయన ప్రడాస్ లాంటి చాలా కాస్ట్లీ వేసుకుని కావాలని ఎడిడాస్ సాంబా వేసుకుని కనిపించారు అని చెప్పేసరికి ఆ ప్రమోషన్ వీడియోస్ కూడా బయటికి చాలా వెళ్ళిపోయినాయి అనమాట, ఇన్స్టాలో మిగతా చోట్ల. సో రిషి సునాక్ దీనికి అపాలజైజ్ చేశారు, సారీ చెప్పారు. తనకి కావాలని వేసుకోలేదని చెప్పి, అలా ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అని చెప్పి, దాంతోపాటు ఆ షూస్ తన ఫ్రెండ్స్ తనకి గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు. అయితే నెటిజన్స్ ఏమంటున్నారంటే, ఆ షూస్ తన ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చుంటే అంత తక్కువ డబ్బులున్న ఫ్రెండ్స్ ఆయనకి లేరు, ఆయన కామన్ మ్యాన్తో ఫ్రెండ్షిప్ చేయట్లేదు అని చెప్పి. సో ఎప్పుడైనా సరే లీడర్స్ ఏది వేసుకున్నా, వాళ్ళ ప్రవర్తన ఏది కనిపించినా ప్రజలు దాన్ని గమనిస్తూ ఉంటారు. లీడర్స్కి కామన్ మ్యాన్ టచ్ మొదటి నుంచి ఉండాలి. సడన్గా వస్తే దానికి బ్యాక్లాష్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.